హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తి నాయుడు. ఈరోజు 29th మే 2025. గత 2 వారాలుగా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ అవుతుందో ఆ కన్సాలిడేషన్ ఫేజ్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈరోజు లాస్ట్ 2 డేస్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కానీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా 24,900 పైన సెటిల్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం 25,000 24,900 పైన మార్కెట్ అయినా స్టేబుల్ అయితే తప్ప, అదర్వైజ్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ రావడానికే అవకాశం ఉంటుంది. అందులోనూ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ దిశగా అడుగులేసే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఒక ట్రేడర్గా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర ఉండవలసినటువంటి 3 లక్షణాల్లో ఒకటి, ఫస్ట్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉండాలి. అది బ్యాక్ టెస్టెడ్ చేసి ఉండి దాని నుంచి ప్రాఫిట్ తీసుకొస్తున్న విధంగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. రెండు, సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది స్టాక్ ఆప్షన్ అయినా పర్లేదు, లేకపోతే నిఫ్టీ అయినా పర్లేదు, స్టాక్ అయినా ఇండెక్స్ అయినా ఏదైనా కూడా సెలెక్షన్ ఆఫ్ ప్రొడక్ట్. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫ్ ద లాట్ సైజ్ కన్సిస్టెంట్ కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్ చేయడంలో కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్. 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్న నా స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని నేను చూసా చెప్పకుండా నేను కూడా పాటిస్తూ ఉంటూ డైలీ ఒక ట్రేడ్ వేసినా సరే ఎక్స్ట్రాడినరీగా మనకి మంచి ప్రాఫిట్ తీసుకునే విధంగా ఏ విధంగా చేయాలి. అదేవిధంగా మన దగ్గర ట్రైన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వేసిన ఒక ట్రేడ్ అయినా 2 ట్రేడ్లు అయినా ఏ విధంగా పెర్ఫెక్షన్ తీస్తున్నారు అన్నది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలన్న దాని గురించి మీరు బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి నేర్చుకోవాలనే తపన ఉండి మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి అదేవిధంగా మీరు కూడా మార్కెట్లో కింద మీద పడుతూ ఉండి ఇంకా దీని గురించి తెలుసుకొని దీంట్లో ఏదైనా ప్రొఫెషనల్గా ముందుకెళ్దాం అనుకుంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. నెక్స్ట్ 3 డేస్ కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైతే 31st 1 ఏదైతే ఉన్నాయో ఇవి క్రూషియల్ పీరియడ్స్గా మనం మంచి టైంని తీసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫండమెంటల్ బ్రీఫింగ్, టెక్నికల్స్, తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో సెటప్స్ ఏ విధంగా చేసుకోవాలి, వ్యూ ఏ విధంగా చూడాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, మనకి ఎక్కడి నుంచి ఎక్కడ టార్గెట్ పనిచేస్తాం. ఇట్స్ నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్లో మనకి ఫస్ట్ 1 మంత్ కూడా 10 to 20,000 తీసినా అక్కడి నుంచి 20,000 to 50,000 మధ్యలోను, అక్కడి నుంచి 50 to 1 lakh మధ్యలోకి మనకి ఏ విధంగా తీసుకెళ్తాం, ఎలా తీసుకెళ్తాం అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూడడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఏదైతే మార్కెట్లో కండిషన్ ఏ విధంగా ఉన్నప్పుడు కూడా కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే స్టాక్స్లో హెచ్డిఎఫ్సి కానీ, ఎన్టీపీసీ కానీ, ఇప్కాబెట్స్ కానీ, బెల్ కానీ, బీపీసీఎల్ కానీ వాటి యొక్క ఫండమెంటల్స్ కానీ వాటి యొక్క టెక్నికల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి చూసుకున్నప్పుడు మనకి ఏదైతే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే ఎక్స్ట్రాడినరీ మూమెంట్లోకి మనకి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సితో పాటుగా ఏదైతే ఇందా చెప్పుకున్నట్టుగా బీపీసీఎల్ కానీ, బిఎల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, ఇప్కాబెట్స్ కానీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం దాన్ని మూమెంట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి స్టాక్స్లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంది, అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే లెక్చర్ ఏదైతే ఉందో మనం ఇచ్చేది ఉందో దాన్ని లిమిటెడ్ మెంబర్స్గా ఓన్లీ 2 మెంబర్స్కి మనం అలౌ చేసి వాళ్ళ యొక్క లైవ్ ట్రేడ్ కూడా నెక్స్ట్ వీక్లో లైవ్ ట్రేడ్ జూన్ 1st వీక్లో లైవ్లో ఏ విధంగా వితౌట్ హస్సల్ ఫ్రీగా ఏ విధంగా మనం మార్కెట్లో ట్రేడ్ చేయాలి, మంచి రిటర్న్స్ తీసుకోవాలన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు రెగ్యులర్గా నిఫ్టీ చాచా యాప్లో మనం ఏదైతే కంటిన్యూగా కాల్స్ ఇస్తామో వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుని అందులోంచి కూడా మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.